గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించవలెను కదా. దేవునికి లెక్క అప్పచెప్పాలి మనలో ప్రతి వాడు. ఈ మాట విశ్వాసులకు అదే సమయంలో అవిశ్వాసులకు కూడా వర్తిస్తుంది. పౌలు రోమాలో ఉన్న విశ్వాసులతో మాట్లాడుతూ విశ్వాసి కోణము నుంచి ఈ మాటను తెలియపరుస్తున్నాడు. ఒక మాట మనం ఆలోచన చేయాలి. అది ఏంటి అంటే, క్రైస్తవ జీవితము ఒక బాధ్యతతో కూడిన జీవితము. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్క అప్పచెప్పాలి మనము. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగైతే ఈ లెక్క ఎక్కడ మనం అప్పచెప్తాం? స్థానిక సంఘంలోన సంఘము ఎదుట నించొని నేను ఇంత చేస్తున్నాను, అంత చేస్తున్నాను, ఇలా జీవిస్తున్నాను, అలా జీవిస్తున్నాను, ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత వాక్యం చదువుతున్నాను, దేవుని పనికై ఇంత ఇస్తున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను అని సంఘం ఎదుట మనం లెక్కపు చెప్తావా? కాదు. అది సాక్ష్యం అంటాం. ఆ సాక్ష్యాన్ని కూడా దేవుడు తూకం వేస్తాడు, వాస్తవమే. కానీ మనం నిన్న చదువుకున్న మాటే, మన అందరము ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట, యేసు ప్రభు ఒక న్యాయపీఠం ఎదుట మనందరము నించొని మనం ఏం చేస్తాం చెప్పండి? లెక్క అప్పు చెప్తాము. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ అకౌంటబిలిటీ. ఈ లోకంలో ఆయన కొరకై మనం ఎలా జీవించామో, ఏమి చేశామో, వాటన్నిటిని బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఒక మాట మీరు ఆలోచన చేయండి. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం మీరు చదివితే ఈ అకౌంటబిలిటీ ఫ్యాక్టర్, లేకపోతే దేవుడు ఎలా లెక్క తీసుకుంటాడో, దేవుని లెక్కలో అన్ని విషయాల్ని దేవుడు ఎలా సమకూరుస్తాడో రాశాడు. 5వ అధ్యాయం చూడండి. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం అనగానే దయ్యం పట్టిన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి అక్కడ ఉన్నాడు. యేసు ప్రభు అతన్ని బాగు చేశాడు. బాగు చేస్తే ఆ వ్యక్తి యేసు ప్రభుని అన్నాడు, ప్రభా నేను నీ కూడా వస్తాను, నీతోనే ఉంటాను అని ఒక మంచి ఆశని ఆయన వ్యక్తపరిచాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడో చూడండి. 18, 19 రెండు కలిసి చదువుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 18, 19 చదువుతాం. తర్వాత 20 వచనాన్ని కూడా చదువుదాం. సహోదరులు చదువుతారా? మార్క్స్ వార్త 5వ అధ్యాయము 18వ వచనంలో ఆ దయ్యం పట్టిన వాడు యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభా నేను నీతో కూడా ఉంటాను అన్నాడు. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆ దయ్యము పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనివ్వమని బ్రతిమాలకు నేను గాని ఇవ్వక, చూడండి, నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు నీ యందు కనికరం పడి నీకు చేసిన కార్యములన్నీను వారికి తెలియపరచమని చెప్పాను కదా. సరే చెప్పాడు, కానీ 20వ వచనం మనం ఎప్పుడు గమనించలేదు. 20వ వచనంలో ఏం రాశాడు చూడండి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ డెకాపోలిలో ప్రకటింప ఆరాధించాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది సామాన్యంగా మనం చదివి వెళ్ళిపోతాం, కానీ ఇట్ ఈస్ ద గాడ్స్ అకౌంట్. దేవుని యొక్క లెక్కలో దేవుడు రాశాడు అతను ఏం చేశాడు అంటే, దేవుడు లెక్కపు చెప్పుకునేవాడుగా ఉన్నాడు. ఆయన ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఈ వ్యక్తి అలా చేశాడా లేదా అని ఆయన తన లెక్కలో ఆ లెక్క తీసుకొని రాస్తున్నాడు. ఆదికాండం మొదలుకొని మీరు చూడండి, నోవా గురించి చెప్తూ నోవా అట్లు చేసిను అని చెప్పాడు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు చేసిను అంటే దాని అర్థం ఏంటి? గాడ్ హెస్ టేకెన్ ఎన్ అకౌంట్. దేవుడు లెక్క చూసుకున్నాడు. నేను నోవాకి ఏమేమి చెప్పానో అలాగనే చేశాడా లేదా, నేను మోషేకి ఏమేమి చెప్పానో అలాగనే చేశాడా లేదా,
కదా. కాబట్టి దేవుడు మన దగ్గర నుంచి లెక్క తీసుకునేవాడుగా ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే చాలా భయముతో మనం జీవించాలి. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ అకౌంటబిలిటీ. లెక్క అప్పచెప్పే ఒక జీవితము. ఎలా పడితే అలా జీవించడానికి లేదు. యేసు ప్రభు రాకడ గురించి నిన్న చాలా విషయాలు చూసుకున్నాం. ఆయన రానయ్య ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనకు ఆనందము, సంతోషము వాస్తవమే. కానీ ఆయన ఎదుట నించొని మనం ఏం చేస్తామంటే మన జీవితం ఒక లెక్క మనం చెప్తాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అలాగైతే ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో మనం లెక్క అప్పచెప్పే వారంగా ఉంటున్నామో దేవుని లేఖనం నుంచి కనీసం 4 లేకపోతే 5 విషయాలు చూస్తాం. ఏ బిలీవర్స్ అకౌంటబిలిటీ, ఒక విశ్వాసి యొక్క లెక్క. ఏ విషయంలో మనం లెక్క అప్పచెప్పే వారుగా ఉంటాం ప్రభు ఎదుట. మనం జాగ్రత్త పడదాం. ఈ విషయాల్లో మనం ఎలా ఉన్నామో మనం పరీక్షించుకుందాం. కాబట్టి ఒక విశ్వాసి యొక్క లెక్క ప్రభు ఎదుట ఎక్కడ అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట. మన అందరము అన్నాడు. అంటే అందరము ఎదుట యేసు ప్రభు మన జీవితాన్ని ఏం చేస్తాడు చెప్పండి? విమర్శిస్తాడు, మనల్ని అడుగుతాడు. మన గురించి ఆయన చెప్తాడు, మన గురించి మనము కూడా ఆయనకి చెప్పాలి. అలాగైతే ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మా సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయనే. అతనికి ఏదైనా విషయం చెప్పాలి అంటే ఎవరికైనా చాలా భయము. ఆయన ఎవరి మాట వినడు. ఆయన చివరికి ఒకే ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను దేవునికి లెక్క చెప్తానులే అంటాడు. ఇలా కాదయ్యా, అలా కాదు, మీరు ఇలా మాట్లాడకూడదు, మీరు ఇలా ప్రవర్తించకూడదు, ఇది క్రమం కాదు, ఇది వాక్యానుసారంగా కాదు అని చెప్తా ఉంటే తర్కిస్తాడు, వ్యతిరేకిస్తాడు. చివరికి ఏమంటాడంటే, దేవునికి నేను లెక్క చెప్తానులే అంటాడు. మన అందరం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం. కానీ జ్ఞాపకం ఉంచుకుందాం, దేవునికి లెక్క చెప్పినప్పుడు నేను ఒక్కడనే మాట్లాడడం కాదు, నేను ఒక్కడనే చెప్పడం కాదు, ఆయన కూడా మాట్లాడతాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆయన కూడా మాట్లాడతాడు. నా అకౌంట్ నా దగ్గర ఉంటుంది. నాకన్నా బాగా నా అకౌంట్ ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. అది భయం పుట్టించే అంశం. ఇంతే ప్రభువా, ఇంతే చేశానంటే సరిపోయేది. అపోస్తుల కార్య గ్రంథం 5వ అధ్యాయం గుర్తు రావాలి మనకి కదా. అపోస్తుల కార్య గ్రంథం 5వ అధ్యాయంలో అననీయ సఫీరా వారు ఉన్నారు. వాళ్ళు కొంత ఆస్తిని అమ్మారు. ఆస్తిని అమ్మి కొంత డబ్బులు వాళ్ళ సొంతం కొరకై దాచారు, కొంత సంఘం తీసుకొచ్చారు. నిజంగా ఆ మాట ఆత్మ పేతురుకి బయలుపరిచిపోయి ఉంటే అననీయ సఫీరా వారు ఎంత ఘనత పొందేవారో ఒకసారి ఆలోచన చేయండి. గొప్ప మొత్తాన్ని తీసుకొచ్చారు. ఇది సంఘానికి, ప్రభు పరిచర్యకి మేము అమ్మి తీసుకొచ్చాము, ఇంతే అని చెప్తే ఆ విషయం అననీయ సఫీరా వారు తప్ప ఇంకెవ్వరికి తెలియదేమో అనుకుంటే వారికి ఎంత ఘనతో సంఘంలో. అబ్బా ఎంత మంచి వాళ్ళో, పేతురు కూడా వాళ్ళు ఎంత మెచ్చుకునేవాడు. కానీ దేవుని ఆత్మ ఏం చెప్పాడు? దేవుని ఆత్మ అపోస్తలుడైన పేతురుకి బయలుపరిచాడు. బాబు, ఇది ఒక హాఫ్ ట్రూత్. దీంట్లో సగం వీళ్ళు దాచారు. ఇవి చెప్తున్న మాటలో మరొక కోణం ఉంది. అది ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. కాబట్టి మనం జాగ్రత్త పడవలసింది ఏంటంటే, దేవునికి నేను నా లెక్కపు చెప్పినప్పుడు దాని మరొక కోణము దేవుడు తెలియపరుస్తాడు. నా మటుకు నేనే మాట్లాడి నా మాటలన్నీ కూడా దేవుడు విని నాకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటే మీ అందరికన్నా ఎక్కువ నేనే పొందుతాను. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన జీవితాన్ని మన ముందే చూపెడతాడు. అలాగైతే ఏ విషయాల్లో లెక్క చెప్పాలో ఒక మాట ఆలోచిస్తాం. దాంట్లో మొట్టమొదటిది మన నోటి మాట ద్వారా మనం పలికిన మాటకి మనం లెక్క చెప్పాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ మాటను చెప్తున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. ఇక్కడి నుంచి ప్రారంభించి ఇది 1 అని రాసుకోండి. మొదటిది మత్తయి సువార్తలో మన నోటి మాట ద్వారా మనం పలికిన ప్రతి మాటకి మనం లెక్క చెప్పాలి. 36వ వచనం చూడండి. 36వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటని గూర్చి విమర్శన దినమున
లెక్క అప్పచెప్పవలసినది. లెక్క అప్పచెప్పాలి. విమర్శన దినం ఒకటి ఉంది. ఆ దినమందు మనుషులు తమ నోటు నుంచి పలికిన మాట, దీన్ని కొంచెం తగ్గించుకో, వారు ఏం చేయాలంటే లెక్క అప్పచెప్పాలి. మరి ఎక్కువగా క్రైస్తవులైన మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట మనం నిలిచినప్పుడు మన నోటి మాట ద్వారా మన పలికిన విషయాలు, మన నోటి మాటలను బట్టి దేవుడు మనకు లెక్క చెప్తాడు. ఈ మాట ఎందుకు అన్నావు, ఈ మాట ఎందుకు అన్నావు అని ప్రభు మనల్ని అడుగుతాడు. ఎందుకు ఈ మాట ప్రాముఖ్యమైనది ఒక క్రైస్తవుడి కంటే జ్ఞాపకం తీసుకొస్తాను. అసలు మన క్రైస్తవ జీవితం ప్రారంభం ఎలాగా ఆలోచన చేయండి ఒకసారి. క్రైస్తవ జీవితం ఒక ప్రారంభము ఎక్కడి నుంచి ఎలాగా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే రోమాపత్రిక 10వ అధ్యాయం జ్ఞాపకం వస్తుంది మనకి. రోమాపత్రిక 10వ అధ్యాయంలో నువ్వు రక్షించబడాలి అంటే ఏం చేయాలి అని పౌలు చెప్తున్నాడు. పౌలు ఒక వ్యక్తి రక్షించబడాలి అనడానికి 2 జవాబులు ఇచ్చాడు. కొంతసేపు ఇది కూడా చెప్తాను. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో ఆ జైలు అధికారి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయాలి అంటే పౌలు ఇచ్చిన జవాబు ఏంటి? యేసు ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటివారు నీ ఇంటివారు రక్షణ పొందుతారు అన్నాడు. కానీ దాని వివరణ రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు. ఆ మాట చదువుతాం. మన క్రైస్తవ జీవిత ప్రారంభము ఎక్కడి నుంచి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. 9వ వచనం అది ఏమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతులో లేపినని నీ హృదయం విశ్వసించినలా నీవు రక్షించబడదువు, నీ నోటుతో ఒప్పుకొని అన్నాడు. క్రైస్తవ జీవిత ప్రారంభము మన నోటి మాట ద్వారా. ఏ రోజైతే యేసు ప్రభుని నువ్వు ప్రభుగా స్వీకరించి అంగీకరించి ఆయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే, హృదయమందు దేవుడు ఆయన్ని మృతుల నుంచి లేపాడని విశ్వసిస్తే నువ్వు నిశ్చయముగా రక్షించబడతావు అన్నావు. రక్షించబడిన నాటి నుంచి నువ్వు క్రైస్తవుడు, యేసు ప్రభుని వెంబడించిన వ్యక్తి, దేవుని బిడ్డ. కాబట్టి నీ నోటి మాట ద్వారా నీ క్రైస్తవ జీవితము ప్రారంభించబడుతుంది. అర్థమైందా? ఎందుకు నోటి మాట నుంచి ప్రారంభిస్తున్నాడు దేవుడు లెక్క అంటే, నీ క్రైస్తవ జీవితము నీవిచ్చిన సాక్ష్యము, నీవు పలికిన మాట, నీ నోటి మాట ఒప్పుకోలతో ప్రారంభపడుతుంది కదా. ఇంకా అది మొదలుకొని ప్రభు వచ్చే పర్యంతము, లేకపోతే ఈ లోకంలో నువ్వు జీవితంత కాలము నువ్వు ఎలా మాట్లాడావో, నీ నోటి నుంచి ఏ మాటలు పలికావో వాటిని బట్టి దేవుడు ఏం చేస్తాడు అప్పుడు నీకు లెక్క అప్పచెప్తాడు. ఎందుకంటే నీ క్రైస్తవ జీవితం కూడా నీ నోటి మాట ఒప్పుకోలతో ప్రారంభించబడింది. యేసు ప్రభు ఒక న్యాయపీఠం మీద మనం నిల్చున్నప్పుడు ప్రభు మన చెప్పిన మాటలన్నీ కూడా జ్ఞాపకం తీసుకొస్తాడు. మన చెప్పిన మాట లెక్క అప్పచెప్పుకున్న ఒక వ్యక్తితో దృష్టాంతంలోనే గాని ప్రభు ఈ మాట అన్నాడు చూడండి. లెక్క అప్పచెప్పుకుంటున్నాడు ఆ వ్యక్తితోనే ప్రభు ఈ మాట అంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుకుందాం. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును ఏం చేశాడంటే భూమిలో దాచిపెట్టాను. ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి సోమరివైన చెడ్డదాసుడా,
నేను విత్తని చోట కోయువాడును, ఆ, చల్లని చోట పంట కూర్చుకుని వాడని నీవు ఎరుగుదువా? నీవు ఎరుగుదువా కదా? అట్లయితే నీవు నా సొమ్ము ఆ, సాహుకారుల యొద్ద సరే, సరే. ఉంచవలసి ఉండేను. ఇదే సంఘటన లూకా 19లోకి వస్తాం. 19లో క్లియర్ గా ఉంది. లూకా సువార్త 19వ అధ్యాయము 22వ వచనం చూడండి. లూకా సువార్త 12వ అధ్యాయం 22వ వచనం. అందుకు అతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే అన్నాడు, నీకు తీర్పు తీర్చుదును. చూసారా? నీ నోటి మాటను బట్టి. అక్కడ లెక్క చెప్తున్నాడు, ఆ భాగం తర్వాత వస్తాం. కానీ అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ నోటి మాటను బట్టి నేనేం చేస్తాను? తీర్పు తీర్చుతాను. కాబట్టి జాగ్రత్త, మనం ఏం మాట్లాడుతున్నామో. అందుకే దేవుని వాక్యంలో మనం ఎక్కడ చదువుతున్నా, నూతన నిబంధనలో పౌలు కొరింథీయులకు రాస్తూ గాని, ఎఫెసీయులకు రాస్తూ గాని, కొలస్సీయులకు రాస్తూ గాని, తెస్సలోనికీయులకు రాస్తూ గాని, ప్రతి పత్రికలో కూడా మన మాటల గురించి చాలా విషయాలు రాశాడు. అబద్ధాలు ఆడకూడదని రాశాడు. కొలస్సీ పత్రిక 3:9 అన్నాడు, మీరు ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడవద్దు అన్నాడు. ఎఫ్సీ పత్రిక 4:29 బూతు మాటలు మాట్లాడదు అన్నాడు. కాని మాటలు మాట్లాడకూడదు, బూతు మాటలు మాట్లాడకూడదు, దూషణ చేయొద్దు అన్నాడు. మరేం చేయాలి? ఎప్పుడు ఆత్మ, ఇందాకలు దేవుని దాసులు వింటూ వచ్చా, ఆత్మ సంబంధమైన పద్యాలు, కృతజ్ఞతాస్తుతులు, దేవునికి మహిమ తెచ్చే మాటలు, ఇతరులకి క్షమాభివృద్ధి కలిగించే మాటలే మన నోటి నుంచి రావాలి. అటువంటి మాటలు మన నోట వస్తా ఉంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ధైర్యంగా నిల్చోగలము. మన లెక్క చెప్పినప్పుడు, ప్రభువా ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచిన మొదలుకొని ఈ లోకంలో నా జీవితాంతం వరకు నేను కాని మాటలు మాట్లాడలేదు, బూతు మాటలు నాకు నోట్ల నుంచి రాలేదు, అబద్ధ మాటలు నేను పలకలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని వ్యతిరేకించలేదు కదండి. దేవుడు ఒక వ్యక్తికి తీర్పు తీర్చాడండి. తీర్పు ముందే తీర్చాడు, టెస్ట్ తర్వాత పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యోబు. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోబు జీవితాన్ని తూకం వేశాడు. అప్పటికే తూకం వేసి ఏం చెప్పాడంటే, ఇతను నీతిమంతుడండి, అసలు యోబు లాంటి వాడు ఎవరూ లేడు అన్నాడు. ఆ మాటని దేవుడు ఎలా చూపరిచాడు తెలుసా? మీరు యోబు గ్రంథంలో ఆ మొదటి అధ్యాయం మీరు చదివితే ఆ చివరి వచనాల్లో అక్కడ రాయబడిన మాట, కాబట్టి 2వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంటుంది. ఇవన్నీ జరిగినను యోబు ఏం చేశాడు చెప్పండి? తన నోటితో ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలే. యోబు భార్య కూడా అన్నది, నువ్వు దేవుడిని దూషించి చచ్చిపోతే మంచిది కదా అన్నాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేనని చెప్పి తన నోటిని కాచుకున్నాను. ఒక్క మాట కూడా ఏం చేశాడు చెప్పండి? ఆయన దేవునికి వ్యతిరేకంగా. అందుకే దేవుడు ఏమన్నాడు? అసలు యోబు లాంటి వాడు ఎవరు లేడు. అప్పటికే తూకం వేసాడు దేవుడు యోబు జీవితాన్ని. అలాగైతే మనం జాగ్రత్త పడతాం. విశ్వాసమైన మనందరము కూడా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనం దేవునికి లెక్క చెప్పాలి. ఎన్నో విషయాలు వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం. అర్థం లేని ఎన్నో పదజాలు మన నోటి నుంచి వస్తూ ఉంటున్నాయి. వాటన్నిటి బట్టి దేవుడు లెక్క చేయమంతా ఏం చెప్తాం? ఓతపదంగా చాలా కాని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అందరూ వాడుతున్నారన్నా నేను కూడా వాడుతున్నాను. మన ప్రాంతంలో అన్యులు వాడే మాటలు కూడా మన నోటి నుంచి వస్తున్నాయి. దేవుడు లెక్క చెప్పినాడు, ఏం చెప్తాం? ఏదైనా ధైర్యం ఉంటుందా? ప్రభు ఆ రోజు కోపంలో అనేశాను అంటే ప్రభు ఒప్పుకుంటాడా? ప్రభు నాకు తెలియక మాట్లాడాను అంటే ఒప్పుకుంటాడా? నోటి మాట విషయంలో తెలియక మాట్లాడాను ప్రభా అనడానికి లేదు. జాగ్రత్త పడదాం. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనం ఏం చేయాలి చెప్పండి? లెక్క. దీనికి మన యేసు ప్రభువే చక్కటి మాదిరి. యేసు ప్రభు నోటి నుంచి ఒక్క కాని మాట కూడా రాలేదు. యేసు ప్రభు గురించి చెప్పబడిన మంచి మాటలో చాలా నాకు ఇష్టమైంది ఒకటి లూకా సువార్తలో ఉంటుందండి. చూడండి, ప్రభు మాదిరిని తీసుకుందాం. ప్రభుని వెంబడిస్తున్నాం కదా, ఈ ప్రభుకే మనం లెక్క చెప్పాలి కదా. లూకా సువార్త 4వ అధ్యాయంలో వాళ్ళు యేసు ప్రభు గురించి ఇస్తున్న సాక్ష్యం చూడండి. 22వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయము
22వ వచనంలో యేసు ప్రభు మాటల గురించి వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చి దయగల మాటలకు ఆశ్చర్యం. మన నోటి నుంచి ఏ మాట రావాలి చెప్పండి? దయగల మాటలే రావాలి. ఈ ప్రభునే మనం వెంబడిస్తున్నాం. ఈ ప్రభువే మనకి మాదిరి. ఈ ప్రభుకే మనం ఏం చేస్తాం చెప్పండి? లెక్కపు చెప్పబోతున్నాం ఆ న్యాయపీఠం ఎదుట. ఆ న్యాయపీఠంలో ఈయనే కూర్చొని ఉంటాడు. ఎవరు? ఏ ప్రభు అయితే తన జీవిత కాలంలో తన నోటి మాట ద్వారా ఒక్క దేవదూషణ, ఒక్క బూతు మాటలు, ఒక్క అబద్ధం కూడా ఆడలేని ఆ ప్రభు ఆ న్యాయపీఠం మీద కూర్చొని ఉంటాడు. కాబట్టి మనకు ధైర్యం సరిపోదు. దయగల మాటలు ఆయన నోటి నుంచి వచ్చినాయి. ప్రజలు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ ప్రభు గురించే పేతురు రాస్తూ ఏమన్నాడు చూడండి. మనకు బాగా పరిచయమైన మాట, బహుశా ప్రతి ఆదివారం చదువుతూ ఉంటామేమో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 22వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట నుండి ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. అంతే. అలాగైతే ఇప్పుడు చెప్పండి, ఆ న్యాయపీఠంలో కూర్చొని విశ్వాసి నీ నోటి మాట గురించి లెక్కపు చెప్పాలి, నువ్వు చెప్పు అనే అధికారము, ఆధిక్యత, యోగ్యత ఈ వ్యక్తికి ఉందా లేదా? మీకు అర్థమైందా? యేసు ప్రభు ఆ న్యాయపీఠంలో కూర్చొని మనల్ని పిలిచి నీ నోటి మాట గురించి ఇప్పుడు నువ్వు లెక్కపు చెప్పాలి అనే అధికారం ఆయనకు ఉందా లేదా అంటే ఉంది. యోగ్యత ఆయనకు ఉందా లేదా అంటే ఉంది. ఎందుకుంది? ఇదిగో ఆయన నోటి నుంచి ఒక్క కాని మాట కూడా జీవితంలో ఎప్పుడు రాలేదు. అంత హింసించినప్పుడు, అంత ప్రభుని దూషించినప్పుడు మార్కు రాస్తున్నాడండి ఆ మాట. పిలాతు చెప్తున్నాడు. పిలాతు ఒక ఫీలింగ్. మార్క్స్ వార్త 15వ అధ్యాయం చూడండి, 5వ వచనము. ది బెస్ట్, అది చాలా శ్రేష్టమైంది. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 5వ వచనం చూడండి. అయినను యేసు ప్రభు ఏ ఉత్తరము చెప్పలేనంతను పిలాతు ఏమయ్యాడు చెప్పండి? ఆశ్చర్యపోయి, ఇన్ని మాటలు చెప్తున్నారే, నీ మీద దోషారోపణ చేస్తున్నారే, నింద మోపుతున్నారే, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారే, నువ్వేమి అనట్లేదేంటి అంటున్నాడు. పిలాతు ఆశ్చర్యపోయాడు. అలాగైతే మనము జాగ్రత్త పడదాం. సంఘంలో కూర్చొని చాలాసార్లు ఏవేవో మాట్లాడుతున్నాం. అర్థం లేని మాటలు, విలువ లేని మాటలు, ఆత్మీయమైన క్షేమాభివృద్ధి కలిగించలేని మాటలు మాట్లాడేవారుగా ఉంటున్నాం. ప్రభు మనల్ని అడిగితే ఏం చెప్తాం మనం? సహోదరుల గురించి, సహోదరుల గురించి, సేవకుల గురించి, పెద్దల గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో మనకే తెలుసు. ఇవన్నీ కూడా ప్రభు ఎదుట నిలుస్తాయా? ప్రభు ఎదుట ఇవన్నీ కూడా ప్రభువా మరి సామరస్యమే, ఇలా మాట్లాడడం మంచిదే అని నువ్వు చెప్పగలవా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నామో, ఒకరి గురించి ఒకరు ఎన్ని ఫిర్యాదులు చెప్తా ఉంటాము. ఆ సహోదరుడిలాగా, ఆ దాసుడిలాగా, ఆ సేవకుడిలాగా, ఆ సంఘం ఇటు. ఇవన్నీ ఎందుకు మనకు? మనం జాగ్రత్త పడదాం. మొట్టమొదటిది, మన నోటి మాటతో మనం చెప్పిన మాటకి మనం ఏం చేయాలి చెప్పండి? లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త పడదాం. విస్తారంగా మాట్లాడే మాటల్లో దోషం ఉంటుంది. సామెత గ్రంథంలో చదువుతున్నాం, విస్తారంగా మాట్లాడే మాటల్లో దోషం ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడతాం. ప్రతి మాట ఆచితూచి మనము మాట్లాడేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఎందుకంటే ఒకానొక రోజు నేను చెప్పిన మాటను బట్టి నేనేం చేయాలి? లెక్క చెప్పాలి. నా క్రైస్తవ జీవితమే నా నోటి మాటతో ప్రారంభించబడుతుంది. కాబట్టి నేను జాగ్రత్త పడాలి అనే విషయాన్ని
జ్ఞాపకం చేసుకుంటున్నాను. దేవుడు ఈ లోకంలో ఉంటుండగానే ఇదిగో నీ నోటి మాటను బట్టే నిన్ను తీర్పు తీస్తున్నాను అని ఒక వ్యక్తితో చెప్పాడు. దృష్టాంతంలోనే ఆ మాట ప్రభు చెప్పాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనం చెప్పిన మాటని దేవుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటాడు. దానికి ఇంకొక మాట నేను జోడించి 2వ పాయింట్కి వెళ్ళిపోతాను. ఆ మేడగదిలో పేతురు అన్నాడు యేసు ప్రభుతో, ప్రభువా నీ కొరకై నేను ప్రాణం ఇచ్చే అవసరం వచ్చినా నేను ప్రాణం ఇస్తాను, అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు కదా. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు, పేతురు నీకు తెలియదు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కదా. అక్కడ చెప్పలేదు కానీ భావం యేసు ప్రభు చెప్పేశాడు, నీతో ఏం జరుగుతుంది, నువ్వు ఏం చేస్తావని చెప్పేశాడు. అంటే వెంటనే ప్రభు అక్కడ తన తీర్పుని, లేకపోతే తన జడ్జ్ ఎలా జడ్జ్ చేస్తాడో బయలుపరిచాడు. పేతురు నువ్వు చెప్తున్నావే కానీ అలాగ నువ్వు చేయవు అని చెప్పేశాడు. అంతే. నేను అంటాను, పేతురు ఆ మాట చెప్పకుండా ఉంటేనే బాగుండేదేమో, కొంత సేవ్ అయ్యేవాడు కదా. పేతురు ఆ మాట చెప్పకుండా ఉంటే కొంత మేలే పేతురు. కానీ పేతురు గబుగ్గున మాట్లాడేశాడు. యేసు ప్రభు వెంటనే చెప్పాడు, నువ్వు అలాగా చేయలేదు. రూపాంతర కొండ మీద అయితే లూకా భక్తుడు రాస్తున్నాడు, అతను ఏం మాట్లాడుతున్నాడో ఎరుగకనే మాట్లాడుతున్నాడు అన్నాడు కదా. రూపాంతర కొండ మీద యేసు ప్రభు తన మహిమలో అక్కడ కనబడినప్పుడు పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు ఉన్నారు, మోషే, ఏలియా వారు కూడా కనబడాడు. వెంటనే పేతురు ఏమన్నాడు, ప్రభువా 3 పర్ణశాలలు కడతాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలియా కడదామంటే అక్కడ వెంటనే రాయబడ అతను ఎరుగకే ఈ మాట అంటున్నాడంట. అబ్బా, ఎంత మహిమ దృశ్యము. యేసు ప్రభు ఒక ముఖము అంత ప్రకాశంగా అంత మహిమలో ఉంటుండగా, మోషే, ఏలియా వారు అక్కడ ఉంటుండగా, మిగతా శిష్యులు తండ్రి అయిన దేవుడు ఆ పరిశుద్ధ కొండ మీద ఉంటుండగా, అంత దివ్యమైన దృశ్యం, ఇంత దివ్యమైన ఆ సన్నివేశంలో కూడా ఎంత గంభీరంగా మాట్లాడాలి ఒకసారి ఆలోచన చేయండి. ఎంత గంభీరంగా మాట్లాడాలి, ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత ఆచి తూచి మాట్లాడాలి. యేసు ప్రభు తన మహిమలో అక్కడ కనబడుతున్నాడు. అసలు ఎప్పుడూ లేని మోషే, ఏలియా వారు మహిమలో కనబడుతున్నారు. చనిపోయిన వ్యక్తులు, వాళ్ళు పాత నిబంధన భక్తులు మహిమలో కనబడుతున్నారు. యేసు ప్రభు మహిమలో కనబడుతున్నారు. అద్భుతమైన దృశ్యము. అక్కడ మాట్లాడేవారు ఎలా మాట్లాడాలి చెప్పండి, ఇంత జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ పేతురు ఎరుగగానే ఆయన చెప్తున్నాడు అని మాట అన్నాడు. ఎంత విచారకరమైన మాట. కాబట్టి మన మాటల్ని ఆయన ఎంత సీరియస్గా తీసుకుంటాడో ఆది కాండం మొదలుకొని మనం చదువుకోగలం. దేవునికి అనుకూలంగా, దేవుని దృష్టిలో యథార్థంగా లేని మాటని వెంటనే ఖండిస్తాడు దేవుడు. జాగ్రత్త. వెంటనే దాన్ని బయలుపరుస్తాడు దేవుడు. జాగ్రత్త. యేసు ప్రభు న్యాయపీఠం ఎదుట మనము మన జీవితం లెక్క చెప్పిన నించున్నప్పుడు మన నోటి మాటలతోనే అయిపోయింది మన పని. భూమిలో అక్కడే అంటే మనుషులంతా ఎక్కువ మంది లేనప్పుడు సంఘటన కదా మనకు తెలుసు. కయీను నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు కదా. కయీను నీ సహోదరుడా, హేబేలు ఎక్కడా అని అడిగితే ఏమన్నాడు, దేవుడికి తెలియదేమో అనుకొని నాకేం తెలుసు, నా సహోదరుడికి నేను కాపన్నా అన్నాడు. ఏం చేశాడు అప్పని దేవుడు, అతన్ని మాట్లాడినిచ్చాడు. అసలు దేవుడికి తెలుసు కయీను ఏం చేశాడో దేవుడికి తెలుసు. ఎలాగా హేబేలుని చంపేశాడో అది కూడా తెలుసు. హేబేలు రక్తము దేవునికి మొర పెడుతుంది, ఆ మొర కూడా ఆలకించాడు. అయినా సరే ఎందుకు కయీన్ని అడుగుతున్నాడు, గివ్ అన్ అకౌంట్, నువ్వు ఇప్పుడు చెప్పు, లెక్క ఇవ్వు. ఆయన ఏమన్నాడు, లెక్క చెప్తూ ఏమన్నాడు చెప్పండి, నేను నా సహోదరికి నేను కాపాడినా అన్నాడు. దేవుడు వెంటనే బయలుపరిచేశాడు అతను ఏం చేశాడు. కాబట్టి జాగ్రత్త. మన చెప్పిన మాటకి దేవుడు తన జవాబిస్తాడు. దేవుడు తన కోణాన్ని, యథార్థాన్ని తీసుకొస్తాడు. అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో దాటికి వెళ్తున్నాను. మొట్టమొదటిది, మన నోటి మాటకి మనం లెక్క చెప్పాలి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవది, పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచే చదువుదాం.
ఇలాగున క్రీస్తు సేవకులమనియు క్రీస్తు సేవకులనియు దేవుని మర్మ విషయంలో ఆ, గృహ నిర్వాహకులమనియు గృహ నిర్వాహకులనియు ప్రతి మనుషుడు ఆ, మమ్మను భావింపవలెను. ఆ, మరియు మరియు గృహ నిర్వాహకులలో ఆ గృహ నిర్వాహకుల్లో ప్రతి వాడును నమ్మకమైన వాడునై ఉండుట ఎలా ఉండాలి? అవసరము. నమ్మకమైన వాడుగా ఉండట అవసరం. అవసరము. స్టివార్డ్షిప్ అంట. ఎందుకు పౌలు ఈ మాట అంటున్నాడు? నమ్మకమైన వాడు అని ఎందుకు అంటున్నాడంటే, గృహ నిర్వాహకుడు అంటే ఒక అకౌంటబుల్ పర్సన్. ఆయన జవాబుదారు. ఆయనకి కొన్ని విషయాలు అప్పగించబడాయి. ఇక్కడ మర్మము అన్నాడు. ఒక గృహిణివాడికి కొన్ని విషయాలు అప్పగించబడతాయి. అప్పగించిన వాటిని బట్టి ఆయన లెక్క చెప్పాలి. కాబట్టి ఆయన ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. రెండవది, దేవుడు మనకు అప్పగించిన విషయాన్ని బట్టి ఆయన మనకి లెక్క అప్పగించుకుంటాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే కేవలం సేవకులు, పెద్దలు, పరిచారకులు వారే కాదు, సామాన్యమైన విశ్వాసులుగా దేవుడు మనకి ఇచ్చిన విషయాన్ని బట్టి దేవుడు మనకి లెక్క అడుగుతాడు. చూడండి, యేసు ప్రభు ఒక దృష్టాంతము చెప్పాడు కదా. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఇదే వచనం, అంటే ఇదే పదం వాడి యేసు ప్రభు ఒక దృష్టాంతం చెప్తున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. చూడండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఒక ధనవంతుడి యొద్ద ఒక గృహ నిర్వాహకుడు, అదే వాడు చూడండి, గృహ నిర్వాహకుడు అనే మాట వాడుతూ వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడగా అతడు వారిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించు అంటున్నాడు. లెక్క అప్పగించు. నేను గృహ నిర్వాహకుడిగా చేశాను, స్టివార్డ్ గా చేశాను, ఇప్పుడు నీవు లెక్క అప్పు చెప్పు అంటున్నాడు. అలాగైతే పౌలు ఇదే భాషను వాడుతున్నాడు. ఈ మాటలనే పౌలు వాడుతున్నాడు. కొరింథీయులకు రాస్తూ దేవుని సేవకులుగా మేము ఎవరము అంటే గృహ నిర్వాహకులము. దేవుడు కొన్ని విషయాలు మాకు అప్పగించాడు. ఆ అప్పగించిన వాటిని బట్టి దేవునికి మేము లెక్క అప్పచెప్పిన వారుగా ఉన్నాము. కాబట్టి ప్రతి సేవకుడు, ప్రతి గృహ నిర్వాహకుడు కూడా నమ్మకమైన వాడుగా ఉండాలి. అలాగైతే విశ్వాసులుగా మనం ఆలోచన చేస్తాం. దేవుడు మనకు అప్పగించిన వాటిని మనం నమ్మకంగా దేవునికి లెక్క అప్పగించే వారుగా ఉన్నామని జాగ్రత్త పడదాం. ఏమేమి ఇస్తున్నాడు? మనకి సమయాన్ని ఇస్తున్నాడు. మనందరికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? సమయం ఇస్తున్నాడు. సమయం ఇచ్చేవాడు ఆయనే. ఈ సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామో దేవునికి మనం ఒకానొక రోజు లెక్క అప్పచెప్పాలి. దేవుడు సమయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాను. చూడండి, ఒక సంఘంతోనే మాట్లాడుతూ ప్రభువు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథంలోకి వచ్చేయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయానికి వస్తాం. 21వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని అన్నాడు. దేవుడు సమయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక సంఘముతోనే ప్రభు మాట్లాడుతూ ఆ సంఘానికి నేను సమయం ఇచ్చాను అంటున్నాడు. మనందరికీ కూడా దేవుడు ప్రతిరోజు సమయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఒక మంచి స్టివార్డ్ వలె, మంచి గృహ నిర్వాహకుడు వలె దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం ఎలా వాడుకుంటున్నామో దేవునికి మనము లెక్క అప్పగించేవారుగా ఉన్నాం. ఒక్కొక్క రోజు దేవుని కొరకే మనం ఎలా జీవిస్తున్నాం? ఒక్కొక్క రోజు దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, ఆ ఒక్కొక్క రోజులో మనం ఏం చేస్తున్నాం? దేవుడు సమయం ఇచ్చేవాడుగా ఉన్నాడు. మనందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి లెక్క అప్పగించుకునే వారుగా ఉన్నాం. జాగ్రత్త. ఎంత సమయము ప్రార్థనకు మనం వాడుతున్నాం, ఎంత సమయము దేవుని వాక్యం చదువుటకు వాడుతున్నాం, ఎంత సమయము దేవుని పరిచర్య సువార్త ప్రకటించుటకు మనం వాడుతున్నాం,
ఎంతసేపు మనము నిద్రపోతున్నాం, ఎంతసేపు మనకున్న సమయాన్ని ఆత్మ సంబంధమైన విషయాల కొరకై వాడుతున్నామో మనం దేవునికి ఏం చేయాలి చెప్పండి? లెక్క చెప్పాలి. వీఆర్ స్టువార్డ్స్, మనము గృహ నిర్వాహకులము. ఆయన మనకి సమయం ఇచ్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ సమయాన్ని ఎలా వాడామో దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వు చెప్పాలి, అంతే. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఎంతకాలం ఈ లోకంలో విశ్వాసిగా జీవించావు, ఆ జీవించిన కాలం అంతా నువ్వు ఏం చేశావో దేవుడికి నీ సమయాన్ని బట్టి నువ్వు లెక్క చెప్పాలి. ఇంకేమి ఇస్తున్నాడు ప్రభు మనకి? యేసు ప్రభు మాటలో మరొక మాటను అర్థం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. మొదటిది, ఆయన మనకి సమయం ఇచ్చేవాడుగా ఉన్నాడు, దాన్ని బట్టి లెక్క చెప్పాలి, వీఆర్ స్టువార్డ్స్. రెండవది, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. చేయుటకు ఆయన పని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రతి విశ్వాసికి కూడా, విశ్వాసి యొక్క నేపథ్యంతోనే మాట్లాడతా, అన్నిల గురించి మాట్లాడలేదు ఇక్కడ. ప్రతి విశ్వాసికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? చేయుటకు పని ఇస్తున్నాడు. ఆ పనిని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి లెక్క చెప్పాలి. ఇక్కడ యేసు ప్రభువే తండ్రి అయిన దేవుడికి ఏమంటున్నాడు తెలుసా? దేవా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేనేం చేశాను? సంపూర్ణంగా నెరవేర్చాను. యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి తన లెక్క చెప్తున్నాడు. అలాగైతే మనం ఎంత జాగ్రత్త పడాలో ఒకసారి ఆలోచించేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ఏం చెప్తున్నాడంటే, తండ్రి, నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. అలాగైతే దేవుడు మనకి పని ఇచ్చేవాడుగా ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో ఎవరు కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. సహోదరులైనా సహోదరులైనా, యవనస్తులైనా పెద్దవాళ్ళైనా ఎవరు కూడా ఖాళీగా ఉండడానికి వీల్లేదు. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే ఆ దమస్కస్ మార్గంలో యేసు ప్రభు యొక్క దర్శనాన్ని ఆయన కలిగి ఉన్నాడో వెంటనే ఒక ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నన్ను ఏం చేయమంటావు అన్నాడు. మనందరం కూడా ప్రభుని ప్రశ్న అడగాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, ప్రభువా, నా పని ఏంటి? నన్ను ఏం చేయమంటావు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏంటి అని మనం ప్రభుని అడిగేవారుగా ఉండాలి. అమ్మా, ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశావా? సహోదరా, ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశావా? దేవా, నా కొరకై నీవు ఏ పనిని నువ్వు ఉంచావో ఆ పనిని నేను ఎలా చేయాలో నాకు తెలియపరచు అన్నాడు. యేసు ప్రభు శిష్యులతో 3.5 సంవత్సరాలు శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు కదా. ప్రభు వాళ్ళకి నేర్పించిన పాఠాలు చాలా ఉన్నాయి. ఈ యొక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు శిష్యులకి నేర్పించిన పాఠంలో ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఆయన చెప్పిన పని చేయాలి. అది శిష్యులందరికీ కూడా యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? పనిని అప్పగించాడు. ఏ ఇద్దరు వెళ్ళి ఆ గాడిద పిల్లను తీసుకురావాలో ప్రభు వాళ్ళకి పని ఇచ్చాడు. నేను అంటాను, యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ప్రభువే సుప్రీం, ఆయన కన్నా శ్రేష్ఠులు గొప్ప వాళ్ళు ఇంకెవరు లేరు. కానీ ప్రభుతో ఉన్న శిష్యులు కూడా ప్రభు మాదిరిని అనుసరిస్తున్నారు కాబట్టి ఇలా ఆలోచన చేస్తాం. అంటే ప్రభుతో సమానులు కాదు వారు, ప్రభు అంత గొప్పవారు కూడా కాదు, కానీ ప్రభు శిష్యులే, ప్రభు దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ గాడిద పిల్లను తీసుకొచ్చి ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమని ఉంటారంటే, యేసు ప్రభు ఇందాక అన్నారు కదా, ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన పనిని మేమేం చేశాం? నెరవేర్చాం, ఇదిగో తీసుకొచ్చాం గాడిద పిల్లను అని ఉంటారా లేదా? ఆ ధైర్యం వాళ్ళకు ఉంటుందా లేదా అంటే ఉంటుంది. ఎందుకు? ప్రభు చూడండి, ఆ మాట చదువుతాం, అంటే ఎగ్జాంపుల్ యూజ్ చేశాను కాబట్టి చదువు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ అధ్యాయము 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు 21:10 క్షమించండి, 21:10. అదే చదువుతున్నారా? చదవండి. ఆ ముందు ఉంటుంది వచనంలో 6 చూడండి ఒకసారి. శిష్యులు
శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అన్నారు కదండి. శిష్యులు ఏం చేశారంటే ప్రభు వాళ్ళకి ఏమి ఆజ్ఞాపించారో ఆ ప్రకారమే చేశారు, అంతే. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. శిష్యులు కూడా ఆ మాట ప్రభుతో ధైర్యంగా చెప్పగలరు, ప్రభు చెప్పిన ప్రకారమే, అంతే. రెండవది, ఆయన మనకి పని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన చేసిన పని, ఆయన ఇచ్చిన పని నేను చేస్తేనే ఆయన ఎదుట నాకు మెప్పు, ఆయన ద్వారా నాకు బహుమానము. నేను ఇలాగ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం అవ్వడానికి. మన ముందు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డుని నేను శుభ్రంగా తుడిసి ఆ రోడ్డుకి కావాల్సిన మార్కింగ్ ఏదైతే ఉందో నేను వేస్తాను. వేసిన తర్వాత ఆ మున్సిపల్ ఆఫీస్లో లేకపోతే ఆ కలెక్టర్ ఆఫీస్లో దీని తాలూగా వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఉదయాన్నే ఈ గ్రామంలో ఉన్న ఈ భాగంలో ఉన్న రోడ్ని తుడిచాను, మార్కింగ్ అవన్నీ పెట్టాను, మరి నాకు డబ్బులు ఇవ్వండి అని నేను అడిగాను అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఎవరు చెప్పారు నీకు? నేను చెప్పామా అంటారు, అవునా కాదా? పోలే చెప్పలేదు కానీ చేశాను కదా, అదంతా చాలా బాగా కనబడుతుంది కాబట్టి నాకు ఏదైనా ఇవ్వండి అంటే ఇస్తారా? అదే వాళ్ళు చెప్పి అలా చేయమని చెప్తే నేను చేస్తే ఏం చేస్తా చెప్పండి? నాకు దేవుని యొక్క పని విషయంలో కూడా అంతే. ఆయన చెప్పిన పని మనము చేసేవారుగా ఉంటేనే ప్రతిఫలము, లేకపోతే లేదు. రెండవది, ఆయన ఏమి ఇస్తున్నాడంటే మనకి పని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ గృహనిర్వాహకత్వంలో ఇవన్నీ వస్తాయి. సమయం ఇస్తున్నాడు ఆయన, తర్వాత ఏమి ఇస్తున్నాడు చెప్పండి? పని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఆరోగ్యము ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. ఇందాక చదువుకున్నాం, ఆ వాక్య భాగమే చదువుతాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం. సేన అనే దెయ్యమును పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై ఎక్కడ ఉన్నాడు? కూర్చొని ఉన్నాడు. మెంటల్ హెల్త్, మానసికమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా ఫిజికల్ హెల్త్ గురించి చెప్పవసరం లేదు, మనకు చాలా మంది తెలుసు. వాళ్ళందరికీ కూడా శారీరకమైన ఆరోగ్యం ఇచ్చాడు. స్వస్థ చిత్తుడై అన్నాడు. ఇంగ్లీష్లో అన్నాడు ఇన్ హిజ్ రైట్ మైండ్ అన్నాడు. ఇన్ హిజ్ రైట్ మైండ్ అంటే మెంటల్ హెల్త్, మానసికమైన ఆరోగ్యం. ఫిజికల్ హీలింగ్ గురించి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆయన మనకు ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ వ్యక్తిని ఇప్పుడు బాగు చేశాడు కదా, ఈయన స్వస్థ చిత్తుడు అయ్యాడు కదా, ఇతనికి ప్రభు ఏమన్నాడు చెప్పండి? నీ వెళ్ళి నీ ఇంటి వాళ్ళు చెప్పు, ప్రభు నీ కొరకు ఎంత గొప్ప కార్యము చేశాడో అని. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని ఆయన కొరకై, ఆయన పని కొరకై మనం వాడుకునే వారుగా ఉండాలనే పాఠాన్ని ఇక్కడ నేర్చుకుంటున్నాం. మనకిచ్చిన ఆరోగ్యాన్ని ప్రభు ఎలాగా, మన ప్రభు కొరకై ఎలా వాడుకుంటున్నామో. ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు, ఆస్తి ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు, అవకాశాలు ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఎన్నో విషయాలు ఇవన్నిటిని బట్టి దేవునికి మనం ఏం చేయాలి చెప్పండి? లెక్క చెప్పాలి. నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన ఆరోగ్యము, నీకు ఇచ్చిన ఆస్తి, నీకు ఇచ్చిన అవకాశాన్ని ఒక మంచి గృహనివాడుకుగా నీవు ఎలాగా వాడుకున్నావో, దేవుని కొరకు ఎంత నమ్మకంగా దాన్ని వినియోగించావో, దాన్ని బట్టి ఒకానొక రోజు దేవుని ఎదుట నువ్వు నించొని లెక్క చెప్పాలి. అది రెండవది. సరే, మూడవది మత్తయి సువార్త 11వ అధ్యాయానికి వస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మూడోది, ఇంకా దేన్ని బట్టి ప్రభు మన లెక్క చెప్పుకుంటాడో చూస్తున్నాం. 20వ వచనం నుంచి కింద చదువుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుంచి కింద వచనాలు.
ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోతే ఆయన వారిని గద్దింపసాగి ఏమన్నాడు గద్దింపులో? అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోడ పట్ల కట్టుకొని ఊళ్ళ వేసుకొని మారు మనసు పొంది ఉండుడు. చూడండి, విమర్శన దినమందు అన్నాడు. విమర్శ దినమందు ఆయన ఏం జ్ఞాపకం చేస్తాడంటే, మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాలు. ఇప్పుడు మనము ఆయన కొరకై చేసిన కార్యాలు ఉన్నాయి, ఆయన మన కొరకై చేసిన కార్యాలు. ఇక్కడ ఏమంటున్నాడు? పట్టణాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఆ పట్టణంలో ఆయన చేసిన మహత్కార్యాలు, బలమైన శక్తి కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన చేశాడే, ఆ కార్యాన్ని విమర్శన జ్ఞాపకం తీసుకొస్తున్నాడు. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని, మనము ఆ కార్యాన్ని చూసి మనం ఎలా స్పందించాం, వాటి యొక్క లెక్క కూడా దేవునికి అప్పగించాలి మనం. ఇది చాలా గంభీరమైంది. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసేవాడుగా ఉన్నాడు, వాస్తవమే. ఆ గొప్ప కార్యంని నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలాగా దాన్ని నువ్వు స్పందిస్తున్నావు. కఫర్నహూములో ఆయన గొప్ప కార్యం చేశాడు, కానీ వారు మారు మనసు పొందలే. అలాగే బెత్సెదాలో, ఖురాజీన్లో ఆయన చేసిన గొప్ప కార్యాలు కనబడుతున్నాయి, కానీ అక్కడ ఉన్న వారు స్పందించలేదు. విమర్శన దినమందు ప్రభు చెప్తాడు, మీ కొరకై నేను ఎంత గొప్ప కార్యం చేశాను, కానీ మీ రెస్పాన్స్ ఎలా ఉందో అన్నాడు. మన కొరకై ఆయన చేసిన కార్యాన్ని మనం ఎలా స్పందిస్తున్నాం? ఒక మాటలో చెప్పాలంటే, ఒక విషయంలో మన అందరం చాలా మంచోళ్ళమండి. ప్రభు కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మన గృహంలో కృతజ్ఞత కూడుగులు పెట్టుకుంటాం కదా, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటాం. నాకు 10th క్లాస్లో మా అబ్బాయిని పాస్ చేశాడు, పెట్టుకుంటున్నాం, మంచిదే. నాకు ఉద్యోగం ఇచ్చాడు కదా, సంఘంలో థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకుంటాం. అంటే ఆయన మన జీవితంలో చేసిన కార్యానికి మనం ఒక స్పందన చూపెడుతున్నాం. అంటే ఇవే కాదు, కానీ ఇంకా ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో నేను చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కూడా నీకు నేను లెక్క చెప్పుకుంటాను. ప్రమాదం నుంచి తప్పించాడు, నీ స్పందన ఎలా ఉంటుందో. అనారోగ్య పరిస్థితుల్లో నీకు బాగు చేశాడు, నీ స్పందన ఎలా ఉంటుందో. కోవిడ్ పరిస్థితి నుంచి కాపాడాడు, నీ స్పందన ఎలా ఉంటుందో. అనేకమైన ఆర్థికమైన ఇబ్బందుల నుంచి ప్రభు నిన్ను పైకి లేవనెత్తాడు, నీ స్పందన ఎలా ఉంటుందో. మన జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కూడా ఆయన మనకు లెక్క చెప్పుకుంటాడు. జాగ్రత్త. అందుకే భక్తుడైన దావీదు ఏమన్నాడు చెప్పండి? 103వ కీర్తన మనకు అందరికీ కూడా బై హార్ట్ గా ఉంటది. భక్తుడైన దావీదు ఈ ప్రమాదాన్ని తెలుసుకొని ఏమన్నాడు చెప్పండి? 103వ కీర్తన ఏమన్నాడు చెప్పండి? ఆయన చేసిన ఉపకారములు కొన్ని జ్ఞాపకం ఉంచుకో అన్నాడా? అసలు ఒక్కటి కూడా మర్చిపోవడానికి. మర్చిపోతే ఇక్కడ నించోవాలి, నించోవాలి కాదు, మర్చిపోతే ఇక్కడ నించున్నప్పుడు దేవుడికి జ్ఞాపకం చేస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దు. ఒకవేళ నువ్వు మర్చిపో, అంటే ఉపకారము ఆయన నీ కొరకై చేసిన గొప్ప కార్యం ఒకవేళ నువ్వు మర్చిపోతే న్యాయపీఠం ఎదుట ప్రభు జ్ఞాపకం చేస్తాడు. 3 విషయాలు చూసాం. నేను ఇక్కడే ఆపుతున్నాను, ప్రభు చిత్తం అయితే తర్వాత మధ్యాహ్నం కూడా చూస్తాం. ఒకటి చెప్పండి, మన నోటి మాట మనం ఏం మాట్లాడాం దానికి లెక్క చెప్పాలి ఆ న్యాయపీఠం ఎదుట. రెండవది, ఆయన మనకిచ్చిన విషయాలు, సమయం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, పని కావచ్చు, ఆస్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గృహ నివారకుల వలె మనం ఎలాగున్నామో ఇంకా. మూడవది, ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యానికి మన స్పందన ఎలా ఉంటుందో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం లెక్క చెప్పుకునే వారుగా ఉండాలి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దాసులు మరి ఎండలో ఎక్కువసేపు ఉండడం నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నము దీన్ని మనం కొనసాగిస్తాం. మరి ప్రభు ఒక ప్రేమని జ్ఞాపకం చేసుకొని మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇవన్నీ చెప్పి ఆయన రాకడ సమీపంగా ఉంది కాబట్టి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈ విషయాల్లో నేను ఎలా ఉన్నానో, ఎలా జీవిస్తున్నానో,
ఒకవేళ ఎక్కడైనా ప్రభు ఆత్మ నన్ను గద్దించి నువ్వు మార్చల్లో తప్పిపోతున్నావు, నీకు ఇచ్చిన పని సరిగా చేయట్లేదు, నమ్మకంగా ఉండలేదు, లేకపోతే ఇదిగో నీ కొరకై దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు త్రోసివేసావని నీకు అనిపిస్తే ఇప్పుడే మారు మనసు పొంది ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను సిద్ధపరచు అని చిన్న మాట ప్రార్థన చేస్తే ప్రభు నెమ్మది సమాధానం ఇస్తాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా గైకొన్నాం. ప్రభు ఈ మాటల ద్వారా మనం దీవించిన గాక. ప్రియులారా, క్రీస్తు ప్రభు న్యాయపీఠం అనే అంశాన్ని దేవుని దాసుల ద్వారా మనం వింటుండగా ప్రతివాడు తన పని లెక్క ఒప్పచెప్పాలి. నోటి మాట, క్రియ, పని అన్ని విషయాల్లో దేవునికి లెక్క ఒప్పచెప్పాలి. నేను దేవుని సంఘంలో ఉంటూ నా ఇష్టం వచ్చినట్లు నేను చేయవచ్చు, నాకు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు, సేవకుని కూడా ఎదిరించవచ్చు, పెద్దలను ఎదిరించవచ్చు అని అంటే నీవు కనుక దేవుని మాటను తృణీకరిస్తే దేవుని నువ్వు తృణీకరిస్తున్నావు. ఆయనను తృణీకరిస్తే ఆయన నిన్ను తృణీకరిస్తాడు. నీవు దేవునికి లెక్క చెప్పకపోతే దేవుడు నిన్ను లెక్కల నుంచి తీసేస్తాడు. మనం దేవునికి లెక్క అప్పచెప్పకపోతే మనలను దేవుని లెక్కలోంచి తీసివేస్తాడు. ఇంత తేటగా దేవుని దాసుల్ని ఆయన బలపరిచి, దేవుడు బలపరిచి అమూల్యమైన మాటలు మనకు వినిపింపజేస్తున్నాడు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఇది నాకు కాదులే అని అనుకోవద్దు. ఎండ ఎక్కువగా ఉంది, వీరు చాలా బాధ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మళ్ళీ ఇటువంటి మాటలు తెలియజేస్తున్నారు, మాకేదో ఆశీర్వాదం వస్తుంది కూడికి వెళ్తే, మాకేదో దీవెనలు వస్తాయి కూడికి వెళ్తే అని అనుకుంటున్నారేమో కదా. మనకు ఈ మీటింగ్స్ దేని కొరకు అంటే మన ఆత్మలో మనకు మనమే విమర్శ చేసుకొని సరి చేసుకోవటానికి. అర్థమైందా? మనకు మనమే సరి చేసుకోవడానికి. మంచిది, నేను సమయాన్ని తీసుకున్నానేమో, మంచిది, అమూల్యమైన సంగతులు మనం విన్నాం. నేను నా మట్టుకైతే నేను ఈ వాక్యానికి స్పందించాను కనుక హృదయంలో ఉన్న ఆ సంగతులు ఉపయోగం వస్తున్నాయి. మరొక దేవుని దాసులు పాల్గొనే అంకులు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతవరకు వాక్యం అందించిన భవన్ శంకరన్ గారికి ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ఇంకొద్దిసేపు ఓపికతో ఉంటే మనం ఇక్కడ కూర్చుంటే పిల్లరా దేవుని దాసులు ఎంఏ పాల్గొనే అంకుల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన జీవరత్నం గారు ప్రార్థన చేస్తారు. సరే అక్కడ తీసుకెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ప్రేమల తండ్రి, కృపాలైన భవన్నతుడైన దేవ, సర్వాధికారి ప్రభా, సర్వ సృష్టికారుడైన మా ప్రియ పల్లవ తండ్రి, పరిశుద్ధమైన, పావనమైన, పవిత్రమైన, ఘనమైన, మహిమగలిగిన బట్టి స్తోత్రాలు సుదూచరిస్తున్నా. యొక్క మధ్యాకాశంలో మరోసారి ప్రభా మీ సందులో ఉండి నిన్ను స్థితించి కొనియాడి మహిమపరచుకుని మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు సుదూచరిస్తున్నా. ప్రభా గ్రామంలో ప్రభా మీ స్వరక్తి ఇచ్చి సంపాదించిన సంఘము ద్వారా ప్రభా ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నట్టుకు మీరు చూస్తూ వచ్చిన కృపకి స్థుతిస్తున్నాం. మీ దాసులు ప్రభా బహుగా బలపరిచి వాక్యంలో ఉన్న అనేక సంగతులు మా ముందుంచారు. వాటిని నేర్చుకుని ప్రభా మేము మీ సంఘంలో ముందుకు సాగుతున్నట్టుగా సహాయం చేయడం ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చూపుతూ వచ్చిన కృపకి మీ స్థుతిస్తున్నాం. ఈ గొప్ప సంఘంలో ప్రభా పాల్గొని అంకుల్ గారు ప్రార్థించిన మరి వాక్యం చెప్పవలసిందిగా ప్రభా అంకుల్ని దీవించి బలపరిచి మీరు ప్రార్థన చేసిన సహాయం చేయలేవా. వారి కాలు శక్తిని బలమును సంపూర్తి అనుగ్రహించి నడిపించడం ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చూపిన కృపగా స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అది శ్రేష్టమైన నామమున వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. పాల్గొనే అంకులు ఎవరిని తీసుకురండి. ఈలోపు మరి ఒకరు మాతృ నుంచి వచ్చిన సంఘ పెద్దలు కోటేశ్వరరావు ఇచ్చాను అన్న రండి, లేదా మా ఊరికి పంపించరా? పంపించు.
పాల్గొనే అంకుల్ ఎవరైనా తీసుకురండి. చూచారు రాలేదు, గౌతమ్ రాలేదు. బాగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ పరిపూర్ణంగా గల మా పరలోక తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనమనగా ధ్యానాన్ని ప్రేమించి ప్రభా, మీరు నాయన మీ దాసుని జపాలను ప్రేమించి ప్రభా నాయన మరి ఆయన్ని ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మరి వృద్ధాప్యంలో ఉన్నాడు, ఆశ్రయించి ఆరోగ్యం ఏంటి సహాయం చేయండి. అలాగనే సంఘాన్ని దీవించండి ప్రభా. సంఘం నాయన మరి అండల్లో పరిశీలన చేస్తుండగా నాయన మరి ప్రతిఫలం దయచూపండి, సహాయం చేయండి. ఈ దాసుల్ని వాడుకొని ప్రభా, మరి ఆరాధన ఎడజేయాలను ఆ విషయాల్లో మీ దాసుని వాడుకున్న దాన్ని బట్టి సెక్రటరీ వాడుకున్న బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన మరి దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఆ విషయంలో కూడా ప్రభావ మీ దాసుని వాడుకున్న దాన్ని బట్టి మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మరి ఇప్పుడు పాల్గొని గారు మీ మిషన్లో మాట్లాడాల్సి ఉండగా మీ గుర్తు బలపరచండి, సహాయం చేయండి. అనేక ఆత్మలు రక్షింపడేటట్టు కుప్సుకుంటండి, సహానుగ్రహించండి. అన్నింటిలో నీకే మహిమా ప్రభావం తెచ్చుకొని స్థితి వందనాలు చెల్లిస్తూ క్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నాము. దేవుని వాక్యం చదువుకున్నాము. ఆదికాండం 38వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. ఆదికాండము 38వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కానానీయుని కుమార్తెను యోధా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయాను. 39వ అధ్యాయం 1 వచనం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పొతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకుని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచెను. 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం